హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. విశ్వక్ సేన్ ఈ పేరు అయితే అసలు గత 1 వీక్ నుంచి మారి మోగిపోతుంది. ఎస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా టీజర్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే, నిన్న సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అయితే ఇంకా హల్చల్ ఎక్కువైపోయింది అనమాట. సో సినిమా విషయానికి వచ్చేస్తే మంచిగా ఉందని చెప్పాలి. సో క్లైమాక్స్ అయితే ఇంకా అదరగొట్టిందని చెప్పాలి. అండ్ బీజిఎం అండ్ అసలు తన మేనరిజమ్స్ ఇందులో మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పాలి భయ్య. కొత్త సెటప్ అంటే ఒక ట్రెండ్ సెట్ చేశాడని చెప్పాలి. ఇలా మీసం తిప్పుతో ఎస్. మొత్తానికి అయితే సినిమా పరంగా అయితే సాంగ్స్ మాత్రం అద్దరు కొట్టేశాడు భయ్య. ఒక్క సాంగ్ అయితే థియేటర్ లో చూడడానికి ఆ సాంగ్ కోసమే వెళ్ళాలి అనిపిస్తుంది, ఆ రేంజ్ లో ఉంది. అండ్ మెయిన్ గా ఫస్ట్ టైం అసలు ఫలక్నామా దాస్ తర్వాత ఫలక్నామా దాస్ ఏంటి భయ్య, అసలు ఈ సినిమాలో ఉన్నంత మాస్ ఏ సినిమాలో కూడా తనంత చూపించలేదని చెప్పాలి. వేరే లెవెల్లో చూపించాడు తన మాస్ అపియరెన్స్ మాత్రం. అండ్ మొత్తానికి అయితే ఇదంతా పక్కన పెడితే సినిమా మాత్రం బాగుంది, వెళ్ళి చూసేయండి. ఈ మొక్క మాత్రం చెప్తా. ఇదంతా పక్కన పెడితే విశ్వక్ సేన్ టైర్ 2 నుంచి టైర్ 1 హీరోగా మారిపోయాడా? ఎస్, ఇప్పుడే ఇదే హాట్ టాపిక్ భయ్య. అసలు ఈ సినిమాతో టైర్ 1 హీరోకి రేంజ్ లోకి చేరిపోయాడు అనేసి ఆది ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ చాలా చోట్ల ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ మధ్య అయితే. సో మొత్తానికి అంత రేంజ్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెచ్చిపెట్టిందా అంటే ఇంకా లేదు భయ్య. అంతా ఇంకా తెచ్చిపెట్టాలంటే ఇలాంటి సినిమాలు ఒక 3-4 పడాలి మరి. ఎస్, తప్పదు. ఈ 3-4 పడకున్నా కనీసం దీనికంటే ఒక రేంజ్ లో ఒక సినిమా అన్న పడాలి. అసలు మామూలుగా పడకూడదు, ఒక బీభత్సమైన సినిమా పడాలి. అప్పుడే టైర్ 1 కి చేరువలో రాబోతాడు, వస్తాడు. అంతేగాని ఇప్పుడు ఈ సినిమాతో టైర్ 1 హీరో అంటే అస్సలు కాదనమాట. సో మొత్తానికైతే టైర్ 1 హీరో అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్న విశ్వక్ అయితే ఆ రేంజ్ మాస్ అపియరెన్స్ తనలో ఉంది. సో మొత్తానికి చూడాలి. ఇంకా సినిమాలు మంచి మంచిగా తీస్తే, మంచి మంచి హిట్స్ ఇస్తే, సో ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది భయ్య. అయితే తన ఫ్యూచర్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో తన టైర్ 1 హీరో రేంజ్ కి రాబోయే రేంజ్ లో తీస్తే బెస్ట్ అనమాట. సో మొత్తానికైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అదే రేంజ్ లో ఉంది. అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు దీనికంటే ఎక్కువగా తీసి టైర్ 1 హీరోకి త్వరగా జాబితాలో చేరిపోవాలని కోరుకుంటున్నా. అండ్ మీకు ఎలా అనిపించింది గైస్ ఈ సినిమా? అండ్ టైర్ 1 హీరోకి అయ్యే ఛాన్స్ ఉందా మన విశ్వక్ సేన్కి? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి మీ ఒపీనియన్ అయితే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.